అమ్మవారి అవతారాల్లో 6వ అవతారం బాల త్రిపుర సుందరి దేవి కథ. ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించిన బండాసురుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ వలన అమోఘమైన వరాలను పొందాడు. అంతులేని అధర్మాన్ని ప్రబలింపజేశాడు. దేవతలు భయభీతులై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయించారు. ఆపద సమయంలో సకల శక్తులకు మూలమైన త్రిపుర సుందరి దేవి అమ్మవారు బాల త్రిపుర సుందరి రూపంలో అవతరించారు. 8 ఏళ్ల చిన్నారి, కానీ అనంత శక్తిని కలిగిన పరాశక్తి. బాల అమ్మవారు చిన్నారి రూపంలో ఉన్నప్పటికీ ఆమెలోని దేవీ తేజస్సు అపారమైనది. ఆమె ముఖం చంద్రవదనంలో ప్రకాశిస్తుంది. 4 చేతులలో పాశం, అంకుశం, పుష్పబాణాలు, ధనస్సు ఉంటాయి. ఆమెను చూసిన వాళ్ళ మనసులు క్షణాల్లో ప్రశాంతంగా మారతాయి. భయాన్ని మర్చిపోతారు. అది ఆమె కరుణాశక్తి. అదే సమయంలో బండాసురుడు ధర్మానికి విరుద్ధంగా దేవతలపై దాడి చేయడం మొదలుపెట్టాడు. బాల త్రిపుర సుందరి దేవి చిన్నారి అయినప్పటికీ తన రూపమే ఆయుధంగా మారి భయంకరమైన శక్తిని ప్రదర్శించింది. భక్తుల మనస్సుల్లో ప్రేమ, భయంలో ధైర్యం, అన్యాయంపై విజయం, ఇదే బాల త్రిపుర సుందరి అవతార సారాంశం. ఆమెను ఉపాసించే వారిలో అమాయకత్వం, స్వచ్ఛత, ఆత్మజ్ఞానం పెరుగుతుంది. శ్రీ విద్యా రహస్యాలలో బాలామాతకు మొదటి స్థానం ఉంది. ఆమె దర్శనంతోనే ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టవచ్చు. అందుకే బాల త్రిపుర సుందరి అమ్మవారి బాలారూపం భక్తికి ద్వారం, జ్ఞానానికి మార్గం, మోక్షానికి మూలం. 7వ అవతారం లలిత త్రిపుర సుందరి దేవి కథ. లలిత త్రిపుర సుందరి పరాశక్తి యొక్క పరిపూర్ణ రూపం. ఆమె శ్రీచక్రాది స్థితి, కామేశ్వరి తత్వం మరియు జగతిని నియంత్రించే పరమేశ్వరి. బండాసురుడు తన పాపకర్మలతో ధర్మాన్ని భంగం చేయడంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు అతను ఆ రాక్షసుని సంహారం చేయగలిగింది పరాశక్తి మాత్రమే అని తెలిపాడు. అప్పుడు పరాశక్తి లలిత త్రిపుర సుందరి దేవిగా అవతరించింది. ఆమె రూపం సుందరమైనది. ఆమె 4 చేతుల్లో పాశం, అంకుశం, పుష్పబాణాలు, చక్రధనస్సు ఉండేవి. అమ్మవారు శ్రీచక్రంపై ఆసీనురాలై తాంత్రిక శక్తులతో శక్తి సేనతో బండాసురునిపై యుద్ధానికి బయలుదేరింది. ఆమె పంచతత్వాల రథంపై స్వారీ చేస్తూ యోగినులు, దేవతలు మరియు శక్తులు అన్నీ ఆమెతో కలిసి పోరాడాయి. చివరికి ఆమె కామేశ్వర ఆస్త్రంతో బండాసురుని సంహరించింది. శ్రీనగరాన్ని స్థాపించింది. శ్రీచక్రాన్ని లోకానికి అనుగ్రహించింది. 8వ అవతారం మాతంగి దేవి. వాక్సిద్ధి ప్రసాదించే మాతంగి దేవి పౌరాణిక కాలంలో ఓ మహాతపస్వి. ఉన్నాడు. ఆయన పేరు మాతంగ మహర్షి. ఆయన క్షత్రుడిగా జన్మించిన బ్రహ్మధర్మాన్ని స్వీకరించి శుద్ధత, సాధన మరియు జప తపస్సులతో బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని దీక్ష తీసుకున్నాడు. ఆయన సాధించదలిచినది ఒక్కటే, దేవీ తత్వాన్ని ప్రత్యక్షంగా గ్రహించాలి. అందుకోసమే తల్లి పార్వతీదేవిని ధ్యానిస్తూ సంవత్సరాల తరబడి హిమాలయాల్లో తపస్సు చేశాడు. ఆ తపస్సు తీవ్రతతో 3 లోకాలు కంపించాయి. శివుడు ఆమెతో ఇలా అన్నాడు: హే దేవి, నీ భక్తుడైన మాతాంగునికి దీవెన ఇవ్వాల్సిన సమయం వచ్చింది. తల్లి పార్వతీదేవి తన అనుగ్రహంతో మాతంగ మహర్షికి కుమార్తెగా జన్మించింది. ఈ రూపమే మాతంగి దేవి, ఆదిశక్తి యొక్క కాంతివంతమైన రూపం. శ్యామవర్ణపును కలిగి వినయంతో మెరిసే సంగీతమై. ఈ అమ్మవారు పచ్చటి, ఎరుపు కలిపిన శ్యామవర్ణం కలిగి ఉంటుంది. ఆమె 4 చేతులు కలిగి ఉంటాయి. ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో పాశం, చివరలో అంకుశం. ఆమె శబ్దశక్తికి అధిష్టాన దేవత. సంగీతం, వాక్పటుత్వం, శాస్త్రజ్ఞానం మరియు కళలను అభివృద్ధి చేస్తుంది. ఒకసారి అసురులు లోకాలను ఆక్రమించి వేదాలను అపహరించారు. దేవతలు మాతంగి దేవిని పిలిచి వేడుకున్నారు. ఆమె తన వీణ స్వరాలతో నాద బ్రహ్మంగా మారి అసురుల మనసులను శాంతపరిచింది. వారి హింసా స్వరూపం తొలగిపోయింది. ఈ విధంగా ఆమె యుద్ధం చేయకుండా శత్రువులను జయించింది. సారాంశం ఏమిటంటే, మాతంగి దేవి అన్నది శబ్దం, శుద్ధవాక్కు మరియు ఆలోచనల పవిత్రతకు ప్రాతినిధ్యం. ఆమెను రాజశ్యామల అని పిలవడమే కారణం. రాజ్యాధికారము, వాణిజ్య విజయము, కళా ప్రతిభ ప్రసాదించగల శక్తి. ఈ అమ్మవారిని శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో భక్తితో పూజిస్తారు. ఆమె ఉపాసన వలన వాక్సిద్ధి లభిస్తుంది. సంగీత కళలో ప్రతిభ పెరుగుతుంది. కవిత్వ, రచన శక్తి పొందగలుగుతారు. ప్రజల్లో ఆకర్షణ మరియు గౌరవం పొందుతారు. ముగింపు ఏమిటంటే, మాతంగ మహర్షికి కన్యా రూపిణిగా జన్మించిన ఈ దేవి మనలో వాక్చాతుర్యం, కళా నైపుణ్యం, రాజయోగం కలిగిస్తుంది. ఆమెను వదిలిన వాక్యం అబద్ధం కాదు. ఆమెను పూజించిన జ్ఞానం వ్యర్థం కాదు.
ఓం ఐం హ్రీం శ్రీం మాతంగ్యై నమః ఈ మంత్రం ద్వారా మాతంగి దేవిని పూజిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి 9వ అవతారం చాముండేశ్వరి దేవి కథ. పూర్వకాలంలో 3 లోకాలను వణికించిన 2 రాక్షసులు ఉండేవారు. వారు శుంభ, నిశుంభ. వీరు మహాత్ములైన శివభక్తులుగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరములు పొందారు. ఆ వరములు ఏమిటంటే, మా ఇద్దరిని తక్కువ శక్తి గల వాళ్ళు చంపలేరు, మేము సాధారణ శక్తులతో మరణించం అనే వరంతో వారు దయ్యంలా మారిపోయారు. దేవతలందరినీ ఓడించి వారి ఆయుధాలు, శక్తులు అన్నిటినీ నాశనం చేశారు. ఇంద్రుడితో సహా దేవతలు అందరూ పరాజితులయ్యారు. అప్పటి నుండి మానవలోకం దుర్మార్గంతో నిండిపోయింది. అప్పుడు దేవతలు హిమాలయాల్లో తపస్సు చేసి తల్లి పార్వతిని ఆహ్వానించారు. ఆమె చుట్టూ ఉన్న శక్తులు బయటకు రాగా ఆమె కాంతిపుంజం నుండి ఒక శక్తి రూపం వెలువడింది. ఆమె చండికాదేవి. చండముండ అనే 2 అసుర జనరల్లు చండికాదేవిని చూసి ఆమె అందాన్ని చూసి ఆకర్షితులయ్యారు. వారు శంభుని వద్దకు వెళ్ళి చెప్పారు, ఓ ప్రభు, ఒక అందమైన స్త్రీని చూశాం. ఆమెను మీరు వివాహం చేసుకుంటే మీకు తగిన వారెవరు ఉండరు. శంభుడు ఆమెను పంపించమని ఆజ్ఞ ఇస్తాడు. రాక్షస దూతలు చండికా వద్దకు వచ్చి, మా ప్రభువు శంభుడు 3 లోకాలను గెలిచినవాడు. అతని భార్యగా నువ్వు రా, నీకు గొప్ప ఐశ్వర్యం లభిస్తుంది. అప్పుడు చండికా తల్లి నవ్వుతూ ఇలా చెప్పింది, నేను చిన్నప్పటి నుండి ఒక ప్రతిజ్ఞ చేశాను. నన్ను ఓడించిన వాడే నన్ను పెళ్లి చేసుకోవాలి, నీ ప్రభువుతో యుద్ధం జరగాలి అని అంటుంది. దీంతో రాక్షసులు కోపంతో యుద్ధానికి దిగారు. ఘోరమైన యుద్ధం జరిగింది. చండాముండులు ముందుకు వచ్చి చండికపై దాడి చేయగా ఆమె కోపం మరింత పెరిగింది. ఆమె నుదురు నుండి ఇంకొక రూపం వెలువడింది. ఘోరమైన ఉగ్రరూపం కలిగి చాముండేశ్వరి దేవి తన త్రిశూలంతో చంద్రుడి గుండెను చీల్చింది. ఖడ్గంతో ముండుడి తల నరికేసింది. ఈ సంఘటనతో ఆమెకు చాముండేశ్వరి అనే పేరు వచ్చింది. చండాముండులను సంహరించి శక్తి రూపం. ఆ తర్వాత తల్లి ఆ క్రూర యుద్ధం తర్వాత దేవతల ఆశీర్వాదాలు పొందింది. బ్రహ్మ, విష్ణు, శివుడు తలవంచి నమస్కరించారు. తల్లి చండికా రూపంలో ఇంకా శుంభ నిశుంభులను సంహరించేందుకు సిద్ధమైంది. అప్పుడు శ్రీదేవి మహత్యం కథ మరింత విస్తరించి ఉంటుంది. చండిక అంటే ఆక్రోశ రూపిణి శక్తి. చాముండేశ్వరి అంటే ఆధ్యాత్మిక శక్తితో అధర్మాన్ని సంహరించే తల్లి. ఆమె 18 భుజాలు ఉన్న అష్టాదశ భుజ రూపిణి. ఆమె సింహవాహిని, త్రిశూలధారిణి. రక్తాన్ని తాగే కపాలాన్ని ఆమె ధరిస్తుంది. ఇది అహంకార సంహారాన్ని సూచిస్తుంది. చాముండేశ్వరి తల్లి ఉన్మత్తతో కాదు, ధర్మాన్ని స్థాపించేందుకు, పాపాన్ని నాశనం చేసేందుకు వచ్చిన శక్తి. ఆమెను పూజించిన వారు భయాలను అధిగమిస్తారు, దుర్మార్గాలపై విజయాన్ని సాధిస్తారు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే ఈ మంత్రాన్ని జపిస్తే తల్లి కరుణను కాపాడుతుంది. నేను ఈ వీడియోను AI ద్వారా రూపొందించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.